ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ రామోజీరావు గారే. గొప్ప మనిషి అండి ఆయన. అంటే ఎంత ఇదంటే ఆయన దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే డిసిప్లిన్ అండి. ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం, టైంకి రావడం, టైంకి వర్క్ చేయడం, మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో నాకు చెప్పేవాళ్ళు అనమాట. నేను ఎప్పుడు అడిగేదాన్ని, సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజీరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట. వెళ్తుంటే కర్టెన్ ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ కరెక్ట్గా 10 o'clock ఓపెన్ ఉండేది. అప్పుడు అడిగేదాన్ని నేను, సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు, ఇంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే, నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మ, శ్రమించాలి అని చెప్పేవాళ్ళు. అది కాకుండా చాలా గొప్ప మనిషి అండి. అంటే మానవత్వం ఉన్న మనిషి. అంటే మన ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి పనిచేసేవాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఇలా ఈటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా. సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి. కానీ ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ ఏంటంటే, ఆయన ఒకటే చెప్పారు, ఏది ఉన్నా షూటింగ్ ఆగకూడదు, ఎక్కడ వర్క్ ఆగకూడదు, అందరూ శ్రమించాలి అని చెప్పేవాళ్ళు. ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు, కానీ మాకు ఇన్ హౌస్లో షూటింగ్ ఉందండి. ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పి నాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను. ఆయన గొప్ప ఒక పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీవారి ప్రేమలేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో మధుర స్మృతులు, నాకు మానసికంగా 4 స్తంభాలను భావించేవాడిని. అమ్మ కృష్ణ గారు, పెంజాల గారు, శ్రీ రామోజీరావు గారు. నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే నా జన్మ తరించిపోయినట్టు అనిపించేది. ఈరోజు ఆయన వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకు ఎంత పేరుందో, ఒక భారతీయుడిగా, ఓ భారతీయ బిడ్డగా, తెలుగు బిడ్డగా కొన్ని కోట్ల మందికి తీర్చలేని నష్టం ఇది. రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ సినిమాని ఇక్కడికి తీసుకురావాలని ప్రారంభించి భారతదేశ సినిమాని ప్రపంచ ఖ్యాతి, భారతదేశ సినిమాని ప్రపంచంలో చరిత్ర పుటంలో నిలిపినటువంటి వాల్ట్ డిజ్నీకి ధీటుగా మేము చేయగలమని ఇండియాలో ఒక యూనివర్సల్ స్టూడియో, ఒక డిజ్నీల్యాండ్ కలిపి స్థాపించినటువంటి గొప్ప భూమి ఇది. ప్రతి తెలుగువాడు ప్రియా పచ్చళ్ళతో ప్రపంచం అంతా ఎక్కడైనా కూడా సంతృప్తిగా తిని ఎక్కడన్నా బతకలిగినటువంటి ఒక మంచి రుచిని కల్పించారు. వార్తల యొక్క ముఖ్యత్వం ఈనాడు ద్వారా, ఈనాడు టెలివిజన్ ద్వారా ప్రపంచం నలుమూలకు తీసుకెళ్లారు. ఇది చాలా తీర్చలేనటువంటి పూర్చలేని నష్టం. ఆయన ఆత్మ శాంతించాలని ఈ కాంపౌండ్ బిడ్డగా ఎప్పుడు నేను భావిస్తాను. ఎప్పుడు ఈ కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళకి నేను నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఎప్పుడు వాళ్ళు బాగుండాలి. వేల మందికి భోజనాలు పెడుతున్నారు, లక్షల మందికి. వీళ్ళు సంతోషంగా ఎప్పుడు రానున్న రోజుల్లో అది ఎప్పుడు వి నీడ్ మోర్ అనేది మన ఇండస్ట్రీకి అంత చేసినారు ఆయన. ఇంకా చేస్తారేమో అన్న హోప్లో ఉన్నాము. కానీ మన ఇండస్ట్రీని ఒక రెస్పెక్టబుల్ ప్లేస్గా చేశారు. వి మిస్ హిమ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఈ లాస్ని లెట్ దెమ్ బేర్ ఇట్ అని ప్రే చేస్తాం. థ్యాంక్ యూ. ఉషా మూవీ సంస్థ ద్వారా, రామోజీ గారు స్థాపించిన సంస్థ ద్వారా తొలి చూపుదనే సినిమాతోని నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా నేను ఒక్కనే కాదు, ఎంతోమంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టులని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు. ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అలాగే
రామోజీ ఫిలిం సిటీ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది ఎంతైనా చాలా ఈజీగా చేశారు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని మా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితమని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారి అకాల మరణం నన్నెంతో బాధించింది. నాతో పాటు ప్రతి ఒక్క ఆంధ్రుడు, ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో చింతించిన రోజు. అక్షరాన్ని ఆయుధంగా మార్చి నిరంతరం పోరాడి అరాచక పాలన అంతం చేసి ఆంధ్ర ప్రజలను కాపాడిన తృప్తితో ఆయన దెబ్బకేగారనే చెప్పక తప్పదు. ఆయన ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పద్మవిభూషణుడు, నిరంతర కృషీవలుడు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు, వారి సిబ్బందికి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు. మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.